సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. అవునే, ఇది ఇల్లా లేకపోతే హోటలా? ఇన్ని వంటలు చేస్తున్నావు? అబ్బా ఉండండి, దిష్టి తగులుతుంది. దిష్టి కాదు, నువ్వు చేసే వంటలకి నాకు నాకు విరేచనాలు వస్తున్నాయి ఇక్కడ. అబ్బా ఉండండి, మీ సరసాలు బాబు వింటే నవ్వుతాడు. ఏంటి ఇది సరసమా? వాడో బాబు. అబ్బా మన బాబుకు దిష్టి పెట్టకండి. అబ్బా మరి సంపాదించింది తినడానికి కాకపోతే మరి దేనికండి? ఏమే, అసలు ఇక ఆకలిని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఆకలే అంటారు. ఏంటో, నిన్ను పెళ్లి చేసుకున్నాక అటు వాణ్ణి మేపలేక ఇటు నిన్ను మేపలేక నేను గడ్డి తినాల్సి వస్తుంది. గడ్డి. ఏమండి? ఏంటే? నాకు తెలియకుండా మీరెప్పుడండి గడ్డి తింటున్నారు? ఓసై, ప్రేమగా పిలిస్తే ఏ ముద్దు ఇవ్వడానికో పిలిచావనుకున్నానే. ఇలా గడ్డి ఎక్కడ తింటానో తెలుసుకోవడానికా? రావేరా, ఇద్దరం కలిసి తిందాం గడ్డి. నీలాంటిదే ఫ్రీగా వస్తుందని ఇంట్లో పెరిగిన గడ్డి తినేదంట. ఏంటండి నేను ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మీరు కసురుకుంటున్నారేంటి? ఏంటి దీన్ని రొమాన్స్ అంటారా? హీరో హీరోయిన్తో రొమాన్స్ చేస్తే దాన్ని రొమాన్స్ అంటారు. మరి నేను? పోయే కాలం అంటారు. చిచ్చి, మనకు ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. ఆహా, నీకేదో పెద్ద వచ్చన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఏమండి? మరి మరి మార్కెట్లోకి కొత్త చీరలు వచ్చాయంట. అయితే మరి ఒక 2 చీరలు తీసుకుంటానండి. ఓస్, అంతే కదా, 2 కాకపోతే 4 చీరలు తీసుకో. వావ్! ఏమండి ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పుడు చెప్పు, ఇది కళా నిజమా? అబ్బా నిజమేనండి. మరి డబ్బులు ఇవ్వండి. డబ్బులా? ఒకడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఇవ్వగానే నీకు ఇచ్చేస్తా, ఓకేనా? ఏమండి, నాకు తెలియకుండా మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చారండి? మీరు అసలుకే అమాయకులు, మీకు డబ్బులు వసూలు చేయడం కూడా రాదు. అబ్బో, నీకేదో పెద్ద వచ్చన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నా గురించి మీకేం తెలుసండి? నాకు స్కూల్లో కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది తెలుసా? ఓహో, మనకి ఇలాంటి కళాఖండాలు కూడా ఉన్నాయా? మరేమనుకున్నారండి, దాచామంతే. ఆహా. ముందు మీరు వాడి నెంబర్ ఇవ్వండి, నేను డబ్బులు వసూలు చేస్తాను. ఏ వద్దులే. ఇస్తారా లేదా? అంతేనంటావా? అంతే. సరే, రాసుకో. చెప్పండి. 1 1 1. రింగ్ అవుతుందండి. ఎత్తుతే తెలుస్తుంది నీకు. అమ్మా, ఎత్తనండి. బంగారం, ఏంటి తల్లి ఇలా ఫోన్ చేశావు? ఇదేంటి మా నాన్న వాయిస్ లాగా ఉంది? హలో నాన్న. తల్లి నేనే. నాన్న, ఏం లేదు, వేరే వాళ్ళకి చేయబోయి నీకొచ్చింది. సరే ఉంటానే. ఏమండి, మీరు పొరపాటున వాడి నెంబర్ ఇవ్వబోయి మా నాన్న నెంబర్ ఇచ్చారు. పొరపాటున కాదే, తెలిసే ఇచ్చా. మా నాన్న నాకు తెలియకుండా మీ దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకున్నారండి? మీ నాన్న నా దగ్గర తీసుకోవడం కాదే, మరి మీ నాన్న నాకు పెళ్లిలో పెడతానన్న కట్నం డబ్బులే అవి, ఇంకా ఇవ్వలేదు. ఏమే, నాకు తెలియక అడుగుతున్నాను, నీ చీర పిచ్చిలో పడి మీ అయ్య నెంబర్ కూడా నువ్వు గుర్తుపట్టలేదా? మీరు మరీను. సర్లే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇలాగే నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే నేను కూడా నీతో పాటు వంటలకు చేసుకో కూర్చోవాలి. అబ్బా మీరు మరీనండి. మరి నేను వెళ్తున్నా. ఏమండి, సాయంత్రం తొందరగా రండే. దీనికి ఏం తక్కువ లేదు. సర్లే, ముందు నీ పుత్రరత్నం లేపు. 9 అవుతుంది, ఇంకా లేవలేదు. మీ ఇద్దరిని మేపలేక చస్తున్నానే నేను. బాయ్. మమ్మీ, నేను బయటికి వెళ్తున్నాను. ఒరేయ్, టిఫిన్ చేసి పోరా గాడిద. అబ్బా, ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంకా ఎవరు రావడం లేదు? ఏంట్రా ఇంత లేట్ ఎందుకయింది? వస్తుంటే దారి మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందిరా.
అరే నువ్వు వేస్ట్ రా. ఎందుకురా? అంతలా ట్రాఫిక్ ఉంటే నా పేరు చెప్పొచ్చు కదరా, ట్రాఫిక్ లేకుండా చూసుకునే వాళ్ళు కదా. సరేరా, రే ఎక్కడికి రా? వెళ్ళి చెప్పొస్తానురా. ఈ కుళ్ళు జోకులే వద్దనేది. సరే సరే త్వరగా తీ త్వరగా. అబ్బా ఉండరా. అబ్బా ఏంట్రా ఆగేది, ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా. సరేరా ఉండు తీయని. ఇందా నా ఫోన్ తీసా, మరి నీ ఫోన్ తీయవు. ఒరే నేను ఆల్రెడీ తీశానురా, ఇదిగో. త్వరగా గేమ్ ఆన్ చెయ్యి. ఓకేరా. అరే ఈసారి చూసుకొని ల్యాండ్ అవుదాం, ఓకేనా? ఓకే ఓకే. సేఫ్ ప్లేస్ చూడు. చూసుకో. చూసుకోరా. అబ్బా ఏమైందిరా? వీడు ఫోన్ చేస్తున్నాడేంట్రా, కష్టాలన్నీ నాకే వస్తాయేంట్రా బాబు. హలో. అరే ఎక్కడున్నారురా? ఆకాశంలోరా, ల్యాండ్ అవుతుంటే నువ్వే ఫోన్ చేశావు. అబ్బా చెప్పండిరా, ఎక్కడున్నారు? ఎక్కడుంటాంరా, ఇక్కడే మన స్పాట్లోనే. సరేరా అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఏంట్రా? ఏమోరా వస్తున్నాడంట, గేమ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఛీ. హాయ్ రా. ఏంట్రా ఏదో కొంపలు మునిగినట్టు ఫోన్ చేశావు? అవునరా మునిగాయి. అయితే ఉండండి రా. రే ఎక్కడికి రా? కొంపలు మునిగాయి అంటున్నాడు కదరా, మరి ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలి కదా. అరే కొంపలు మునిగితే కాల్ చేయాల్సింది ఫైర్ ఇంజన్ కాదురా, మరి అంబులెన్స్కి. అరే ఇదంతా పక్కన పెట్టు, ముందు నీకు ఇచ్చిన 10,000 రూపాయలు ఏవిరా? లేవురా. లేవా? నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాను కదరా, ఏం చేసావు? షాపింగ్ చేసా. ఏంటి 10,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేసావా? ఎస్. ఏం చేసావురా అంతలా? అది డ్రాడ్లు కొనుక్కున్నాను రా. ఏంటి 10,000 పెట్టి డ్రైవర్లు కొన్నావా? యా. అన్నెందుకురా? మరి ఎన్ని కొనుక్కుంటారా? 2 అయితే చాలు కదరా, నాకైతే అది కూడా లేదు కదా. ఓ షిట్, నాకు తెలియక నేను మొత్తం డ్రాయర్లు కొన్నానురా. అరే నాకు తెలుసురా, వీడు ఆ డబ్బులు నొక్కేయడానికి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడు. అవునా? అయితే రారా, నీకు కూడా 2 డ్రాయర్లు ఇస్తాను. ఏంటి పంచా? కాదా? అరే సర్లే కానీ నిన్న నీకు హోంవర్క్ చేయమని ఇచ్చాను కదా, చేసావా? చేయలేదురా. ఏ ఎందుకంట్రా? ఎందుకంటే మా నాన్న ఇంకా నా హోంవర్క్ చేయలేదురా. అంటే ఇన్ని రోజులు నీ హోంవర్క్ చేసింది మీ నాన్న? అరే నువ్వు చేసావా హోంవర్క్? చేయలేదు. ఎందుకని? నేను చేస్తే మీ ఇద్దరు హోంవర్క్ నాకు ఇస్తారని చేయలేదు. సర్లే కానీ ఇందాకటి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావురా? అది నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా. మరి ఇన్ని రోజులు చెప్పలేదేంట్రా గాడిదే? ఏంటో అలా కలిసిపోయాయి. సర్లే, ఇంతకేం చేయమంటావు? ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళతో పెళ్లి చేయాలనుకుంటున్నారా. చేయని. ఒరేయ్ మరి లేకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళ అయ్య దగ్గరికి నీ కూతుర్ని ప్రేమించాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే దండేసి దండం పెట్టి కూర్చోండి సార్ అంటారనుకున్నావా? పొట్టేలు బలినిచ్చినట్టు నిన్ను బలినిస్తారా? అందుకేరా మనకు శ్రమ లేకుండా నేను ఒక ప్లాన్ వేసా. ప్లానా? ఏంట్రా అది? ఆ అమ్మాయిని రెడీగా ఉండమని చెప్పానురా. దేనికిరా? సెకండ్ షోక్ సినిమాకా? కాదురా, లేచిపోవడానికి. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మనం వెళ్ళి అమ్మాయిని లేపుకురావడం అంతే. అరే ఇవన్నీ నాతో కాదురా. నువ్వు ఉండవా? ఇటువంటివన్నీ సినిమాల్లో తప్పించి రియల్ లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం చూడడం. రే మామ, నేను నీకు మద్దతు ఇస్తున్నా, పద వెళ్ళి అమ్మాయి తీసుకుందాం. అరే నువ్వు కూడా రారా. అరే నువ్వు మాకు చెప్పే ప్రేమించావా? లేదు. మరి నువ్వు మాకు చెప్పే ప్లాన్ చేసావా? లేదు. మరి లేపుకురావడానికి మేమెందుకురా, నువ్వే పో. అరే ఒక్కడినే ఎలారా? ఒక్కడివే చేసావు కదరా. రే అంతేనా? 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 సరే పద. రే ఎక్కడ్రా అమ్మాయి? డార్లింగ్. రే అదిగోరా. రే ఏంట్రా ఇలా ఉంది అమ్మాయి? డార్లింగ్ నేను రెడీ, నువ్వు రెడీనా? నేను రెడీ. మేము ఇక్కడికి ఏమైనా ఆడుకోవడానికి వచ్చామా? మేము కూడా రెడీయే. పదండ్రా. ఎవడ్రా వీడు? మీరేంటా వాడిని చూసి షాక్ అవుతున్నారు? వాడేరా దాని బాబు.
ఏ దున్నపోతు పక్కకు తప్పుకో, ప్రపంచం కనిపించడం లేదు. ఉండండిరా, వీడోడు పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయి వచ్చినాడు. ఏ బాబు, చూస్తే దున్నపోతలాగున్నావు, పక్కకి వెళ్ళాడుకా. ఏంట్రా వీడు, పోజు తప్ప వీనికి ఏం డైలాగులు లేవా? నే తప్పుకోరా బాబు. నడవండిరా. ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను, మీరు తప్పుకుంటే మేము వెళ్తాం. నడవండిరా పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? ఎందుకంటే నా కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నందుకురా. ఏంటి, ఈవిడ మీ కూతురా? అవునరా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు. వీడికి నాకు ఏ సంబంధం లేదు. నేను ఇక్కడికి సుస్సు పోసుకోవడానికి వచ్చాను. అవునా, మరి ఇందాకేంట్రా దున్నపోతున్నావు? అన్నానా? అనే ఉంటానండి. నడవండిరా స్టేషన్కి. అంకుల్, మీలాంటి వాళ్ళ కోసమే అంకుల్ ఎన్నో ప్రేమ కథలు తీసి సినిమా చివర్లో ఒకే ఒక్క డైలాగ్తో సినిమానే పూర్తి చేసిన మీరు ఇంకా మారలేదేంటి అంకుల్? మారను. అసలు మీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఏంటో? ప్రేమే మార్గం. మళ్ళీ చెప్పు. ప్రేమే మార్గం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. ప్రేమే మార్గం. ఆహా, ఈ ఒక్క డైలాగుతో నా కళ్ళు తెరిపించావు. ఇదిగో నాయన, నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను. చూసావారా, ఒకే ఒక్క సింగిల్ డైలాగ్తో మీ మామయ్యని ఎట్లా మార్చేశానో. థ్యాంక్స్ రా మామ. ఇట్స్ ఓకేరా. ఆ, ఇదిగోండి బాబు. ఏంటంకుల్ ఇది? అరే పిచ్చి సన్నాసి, పిల్లనిచ్చినోడు ఆస్తివడా? అవి ఆస్తి పత్రాలరా. కాదు, మరి అవి నా అప్పుల చిట్టా. మరి మాకెందుకు ఇస్తున్నారు అంకుల్? ఆ అప్పులు దీనికోసమే చేశా. అవి తీర్చే ఓపిక నాకు లేదు. అందుకే ఎవడైనా బకరా దొరుకుతాడేమోనని చూసా. వీడు దొరికాడు. వీడి చేత దాన్ని ప్రేమించేలాగా చేశా.